ఆడవారి జీవితాన్ని కాపాడాలని ట్రై చేశాడు కానీ కుదరలేదండి. 1875 సంవత్సరం లార్డ్ వారెన్ హేస్టింగ్ అనే అతను కూడా దీన్ని నిషేధించాలని ట్రై చేశాడు, కానీ అతని వల్ల కూడా కాలేదు. వెల్కమ్ టు బైబిల్ వైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవునికే కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈనాడు నేను డీల్ చేయబోయే అంశం ఏమంటే, ఒకానొకప్పుడు భారతదేశాన్ని కుదిపేసిన ఒక దురాచారం, అసలు ఎవ్వరికీ దాన్ని స్టాప్ చేసేదానికే, నిషేధించేదానికే ధైర్యం చాలని ఒక మహా దరిద్రమైన దురాచారము సతీ సహగమనం. అది భారతదేశంలో ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, దాన్ని ఎవరు తీసేశారు అనే అంశాలు మనం చూద్దాము. దానికంటే ముందు నేను ఈ టాపిక్ను డీల్ చేసేదానికి కొన్ని గ్రంథాలు రెఫర్ చేశాను. అదేవిధంగా ఆన్లైన్లో కొన్ని ఆర్టికల్స్, డాక్యుమెంట్స్ కూడా రెఫర్ చేశాను. ముఖ్యంగా నేను చూసిన గ్రంథాలు ఏమంటే, మొదటిది సురేష్ పురిటిగడ్డ గారు రాసిన సతీ సహగమనం, క్రైస్తవ మిషనరీలు, భ్రమల వెనుక దాగి ఉన్న వాస్తవాలు. చాలా చక్కని పుస్తకము. ఈయన దాదాపు 100కు పైగా చారిత్రాత్మక గ్రంథాలు, చరిత్రకారులు రాసిన పుస్తకాలు, ఆర్టికల్స్, నేషనల్, ఇంటర్నేషనల్ బుక్స్ అన్ని రెఫర్ చేసి అందులో అవి కోట్ చేస్తూ రీసెర్చ్ చేసి రాసిన పుస్తకము. అదేవిధంగా ఈయన ఇంకో బుక్ కూడా రాశారు, ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర. ఇది కూడా చాలా మంచి పుస్తకము. అనేక మంది చరిత్రకారుల పుస్తకాలు రెఫర్ చేసి రాసిన పుస్తకం. మీకు ఎవరికన్నా కావాలంటే కూడా అతన్ని కాంటాక్ట్ అయ్యి పొందవచ్చు. సో మెజారిటీ ఆఫ్ ది కంటెంట్ నేను ఈ వీడియోకు ఈ పుస్తకం నుంచి తీసుకున్నాను. సతీ సహగమనం, క్రైస్తవ మిషనరీల గురించి తీసుకున్నాను. ఇంకా నేను పగడాల ప్రవీణ్ గారు రాసిన దేవుని రాజ్యం అనే పుస్తకాన్ని కూడా రెఫర్ చేశాను. అదేవిధంగా విలియం కేరీ గారి జీవిత చరిత్ర పుస్తకం కూడా రెఫర్ చేశాను. అదేవిధంగా కొన్ని హైందవ గ్రంథాలు కూడా, రామాయణము, మహాభారతము లాంటివి కూడా రెఫర్ చేశాను. నేను ఇంకో గ్రంథం కూడా రెఫర్ చేశాను, సాంబశివరావు గారు రాసిన ఇది మనువాద ధర్మం అనే గ్రంథం కూడా చదివాను. కానీ ఇవి నేను ఎక్కువ డీటెయిల్స్ పోవట్లేదు. ముఖ్యంగా చారిత్రక అంశాల మీద బేస్ చేసుకొని నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. సో మీకు ఎవరికన్నా నేను చెప్పే విషయాల మీద డౌట్స్ ఉన్నా, ఏదన్నా అనుమానాలు ఉన్నా కూడా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. సో సతీ అంటే ఏమిటి అంటే, మనందరికీ తెలిసినట్లు భర్త చనిపోయిన తర్వాత భార్యను, ఆ విధవరాల్ని భర్తతో పాటి చితిపేర్చి అందులోనే సజీవ దహనం చేసే ఒక దురాచారము భారతదేశంలో ఉండేది. ఇది ఎప్పటి నుంచి ఉండేదంటే, దాదాపు గుప్తుల కాలం నుండే ఉండేది అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రీకుల టైంలో కూడా ఉండేదని కొంతమంది చరిత్రకారులు వారి పుస్తకాల్లో రాశారు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఉండేదని చరిత్రకారులు రాశారు. దాదాపు 10వ శతాబ్దంలో వచ్చిన చరిత్రకారులు కూడా భారతదేశంలో ఈ సతీ అనే దురాచారం ఉందని రాశారు. ఎందుకు చేసేవాళ్ళు దీన్ని అంటే, ఆ కాలంలో బహుభార్యాతత్వం అనేది ఉండేది, బాల్య వివాహాలు ఉండేది, అదేవిధంగా విలువలు లేని రాజరికం ఉండేది. సో వీటన్నిటిని బట్టి భర్త చనిపోయిన తర్వాత చిన్న వయసులోనే ఆడవారికి పెళ్ళయ్యేవారు. 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల లోపలనే వాళ్ళకి పెళ్ళయ్యేవారు. ఇటుపక్క చూస్తే అబ్బాయి మాత్రం 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉండేవారు. దీన్ని మనం గురజాడ గారు రాసిన కన్యాశుల్కంలో కూడా మనం చూస్తాము. సో ఈ విధంగా ముసలోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆబ్వియస్గా ఏదో ఒక రోగం వచ్చి వాడు చస్తే పాపం ఈ చిన్న బిడ్డలు విధవరాళ్ళు అయిపోతారు, చిన్న వయసులోనే భర్త చనిపోయిన వాళ్ళు అయిపోతారు. వారి జీవితము బహు దుర్భరంగా ఉండేది. అది వేరే టాపిక్లో చూస్తాము. కానీ ఈ కొన్ని సెక్షన్స్లో ముఖ్యంగా క్షత్రియులు, బ్రాహ్మణ్స్ ఇటువంటి కేటగిరీస్లో భర్త చనిపోయిన భార్యలను వారి ఇష్టంగా కానీ, లేదంటే వారిని బ్రెయిన్ వాష్ చేసి కానీ వారిని చంపేసేవాళ్ళు. విధవరాన్లను సజీవంగా దహనం చేసేవారు. దానికి వాళ్ళు చెప్పే కథలు ఏమంటే, నువ్వు ఇప్పుడు చచ్చిపోతే నీ భర్తను స్వర్గానికి తీసుకొని పోతావు. నీ భర్త ఏదైనా తప్పు చేసినా, పాపం చేసినా నువ్వు ఇప్పుడు సజీవ దహనం అయిపోవడం వల్ల ఆ పాపము, ఆ కర్మ అంతా పోతుంది. నీ భర్తతో హ్యాపీగా స్వర్గంలో ఉండొచ్చు అనే యొక్క దరిద్రమైన ఆలోచనలు
పాపం ఆడవాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు, ఒక రీజన్. రెండవ రీజను వాళ్ళని పోషించేదానికి, భర్త చనిపోయిన వాళ్ళను పోషించేదానికి కష్టంగా ఉండేది ఆ కాలంలో. ఎందుకు మేము పోషించాలి వీళ్ళ భారం మా మీద పడుతుందని కూడా వాళ్ళని చంపేసేవాళ్ళు. ఇంకొక రీజన్ ఏమంటే, భర్త చనిపోయిన విధవరాన్లు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడమో లేదంటే అక్రమ సంబంధం లాంటివి పెట్టుకోవడము చేస్తారు కాబట్టి దానికోసం కూడా వాళ్ళు చంపేసేవాళ్ళు. మరి ఇది భార్య చనిపోయిన భర్తలకు ఉంటుందంటే ఇది ఉండదు. ఆహా, ఉండదు. పతి సహగమనం ఉండదు. కేవలం సతీ సహగమనమే ఉంటుంది. భర్త చనిపోయిన ఆడవాళ్ళను వాళ్ళకు గుండు కొట్టించి తెల్లచీర కట్టి ఏ శుభకార్యాలకు రానికుండా నీ కర్మ ఇది, నీ శాపం ఇది అని చెప్పి వాళ్ళని రోజు తిడుతూ ఇంట్లో మూలను కూర్చోబెడతారు. కానీ భార్య చనిపోయిన భర్తలు మాత్రం ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. మరి ఆడవారికి ముండ మోపించినట్లుగా మగవారిని ఎందుకు చేయరలాగా? ఎందుకంటే మగవాళ్ళు మహానుభావులు, మగవాళ్ళు ముఖ్యంగా దైవ సమానులు అనేది. ఆ చంపడం కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే, ఆ ఆడవాళ్ళను ఒప్పుకోకుంటే వాళ్ళని తాళ్లతో కట్టేసేవాళ్ళంట. ఆ చితి పేర్చి తాళ్లతో కట్టేసి వెదురు బొంగులు, దాదాపు 10 అడుగులు 12 అడుగులు ఉండే వెదురు బొంగులతో పొరపాటున వాళ్ళు లేచినా లేదంటే తప్పించుకోవాలని చూసినా బలవంతంగా కొట్టి ఆ బొంగులతో వాళ్ళని పడ్డబెట్టి సజీవ దహనం చేసేవాళ్ళు. ఇది అప్పటి ఉండే భారతీయ పరిస్థితి. సో ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే, కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఇది యూరోపియన్ లేదంటే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చిందని చెప్తారు. కొంతమంది వచ్చేసి ఇక్కడ ఉండే రాజుల దాడులు, ఒక శత్రురాజు వచ్చి ఆక్యుపై చేసుకునేటప్పుడు వీరి భార్యలు వారికి చేతిలో పడకుండా తప్పించుకునేదానికి చనిపోయేవాళ్ళు అని చెప్తారు. లేదంటే నేను ఇంతకుముందు చెప్పిన కారణాలు బట్టి బహుభార్యాతత్వము, తర్వాత బాల్య వివాహాలు, వీటిని బట్టి కూడా వారిని పోషించలేక చంపేసేవారు అనేది. ఎవడైతే ఏ దరిద్రుడు పెట్టాడో కానీ ఈ ఆచారం మాత్రం బలంగా ఉండేది. ఈ ఆచారం ఉండాలని సనాతనవాదులు పోరాటం చేసేవారు భారతదేశంలో. ఒక మంచి విషయం కోసం పోరాటం చేస్తే అది ఓకే, కానీ ఇంత దరిద్రమైన మూఢాచారాలు ఆడవాళ్ళను సజీవంగా చంపేసి. ఇక్కడ ఇంకొక ఇంపాక్ట్ ఉందండి. భర్త చనిపోయినాడు అనగా తండ్రి చనిపోయినాడు, తండ్రితో పాటు తల్లిని కూడా తగలబెట్టేస్తున్నారు. మరి పిల్లల పరిస్థితి ఏంటి? ఒక్కొక్కరికి 4, 5 మంది 10 మంది పిల్లలు అనాథలుగా ఉండేవాళ్ళు. ఆ విధంగా ప్రతి సంవత్సరము కొన్ని లక్షల మంది పిల్లలు కళ్ళ ముందు తల్లి తండ్రి సజీవ దహనం అయిపోతూ ఉంటే పాపం వాళ్ళ మనసు ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళు అనాథలుగా అయ్యేవాళ్ళు. ఎవరు వారిని చూసుకుంటారు? ఎవరిని తిండి పెడతారు? ఇంత దుర్మార్గమైన ఆలోచనలు, ఇంత దుర్మార్గమైన దరిద్రమైన నీచమైన సంస్కృతి సతీ ఆచారం. మరి ఇది పురాణాలలో ఉందా అంటే గిన ధర్మరాజు గారి భార్య మాద్రి గారు ధర్మరాజు చనిపోయినప్పుడు సతీ సహగమనం చేశారు అని పురాణాల్లో ఉంటుంది. అదేవిధంగా సీత వారి నాన్నగారు జనక మహారాజు గారు చనిపోయినప్పుడు కూడా ఆయన భార్య సతీ సహగమనం చేసింది అని ఉంటుంది. అదేవిధంగా కృష్ణుడు కూడా చనిపోయినప్పుడు ఆయన భార్యలు సతీ సహగమనం చేశారు, అనగా సజీవంగా ఆ శవంతో పాటు కాల్చివేయబడ్డారు అనేది మన పురాణాల్లో ఉంటుంది. అదేవిధంగా పరాశుర స్మృతిలో కూడా మనిషి పైన వెంట్రుకలు 3,50,00,000 ఉంటాయి. మరి వీళ్ళు కౌంట్ చేశారేమో, రాసుకున్నారు. కానీ అన్ని కోట్ల సంవత్సరాలు నువ్వు సతీ సహగమనం చేస్తే నీ భర్తతో స్వర్గంలో ఉంటావు అనేది ఆ గ్రంథంలో రాసుకున్నారు. ఇతర పురాణాల్లో కూడా ఉన్నాయి, కానీ నేను ఆ రెఫరెన్స్లు చూపించడం మీకు ఇప్పుడు ఆ గ్రంథాలు నేను టచ్ చేయదలుచుకోలేదు. వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవరన్నా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయినా వాటిల్లో చెక్ చేసుకోవచ్చు, క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. గణాంకాలు మనం చూసామంటే, స్టాటిస్టిక్ చూసామంటే, ఒక పంజాబ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. పంజాబ్లో రాజా రంజిత్ సింగ్ అనే అతను చనిపోయినప్పుడు అతనితో పాటు 64 మంది రాణులు సహగమనం చేశారంట. మరో రాజుకు 84 మంది భార్యలు ఉంటే వాళ్ళందరినీ కూడా సజీవ దహనం చేశారంట. విలియం కేరీ కూడా చెప్తాడు, ఒక రాజ్పుత్ చనిపోతే అతనికి ఉండే 33 మంది భార్యలను సజీవ దహనం చేశారంట. అదే సిపి బ్రౌన్ గారి చరిత్ర చదువుతున్నప్పుడు కడపలో కూడా ఒక సతీ సహగమనం జరుగుతుందని తెలిసి సిపి బ్రౌన్ గారు అప్పుడు సబ్ కలెక్టర్గా ఉండే ఆయన తను స్వయంగా వెళ్ళి ఆ సహగమనాన్ని ఆపేసి ఆ ఆడబిడ్డను రక్షించినట్లు కూడా ఆయన జీవిత చరిత్రలో చూస్తాం. సో దీన్ని బట్టి ఇది నార్త్ ఇండియాలో కాదు, సౌత్ ఇండియాలో కూడా మొత్తం దేశం అంతా కూడా కొన్ని సామాజిక వర్గాల్లో ఇది బలంగా ఉండేది. ఖచ్చితంగా దీన్ని చేసేవారు. మరి దీన్ని ఇంకొన్ని స్టాటిస్టిక్స్ మనం చూసామంటే, బెంగాల్లోనే 1815 నుంచి 1828 వరకు
13 సంవత్సరాలు స్టాటిస్టిక్స్ తీసుకుంటే 8,135 మంది ఆడవారిని సజీవంగా చంపేశారు సతీ సహగమనం కింద, ఆ దురాచారం కింద. సో మరి దీన్ని ఎవరు ఆపలేదా అనే ప్రశ్న మనకు రావచ్చు. ఎవరు కూడా దీన్ని ముట్టుకొండే సాహసం చేయలేదండి. ఏ రాజులు కూడా, చక్రవర్తులు కూడా దాన్ని కొంతవరకు ట్రై చేశారు కానీ అప్పుడుండే సనాతనవాదులు బలంగా పునాదులు ఏర్పడిన ఈ మత ఛాందసవాదులు ఇది మా ఆచారం, మా పద్ధతులు, మీరు దీంట్లో వేలు పెట్టద్దు, మీరు దీని జోలికి రావద్దు, వస్తే అల్లర్లు జరుగుతాయి, మేమంతా దీని గురించి పోరాడతాము అని బెదిరించేవాళ్ళు. అందుకోసమే ఎవరు కూడా ట్రై చేయలేదు. బ్రిటిష్ వారు కొంతవరకు చేశారు. 1798వ సంవత్సరంలో అప్పుడు ప్రధాన న్యాయమూర్తి సర్ జాన్ అన్రుతర్ కలకత్తాలో సతిని నిషేధిస్తూ చట్టం చేశారు. కానీ అది సీరియస్గా అమలు కాలేదు. అంతకు ముందే అక్బర్ మహాచక్రవర్తి కూడా సతిని నిషేధించాలి, ఆడవారి జీవితాన్ని కాపాడాలని ట్రై చేశాడు కానీ కుదరలేదండి. తర్వాత సాలార్జంగ్ అనే ఆ యొక్క ముస్లిం రాజు కూడా ట్రై చేశాడు కానీ కాలేదు. ఎందుకంటే అప్పుడుండే సనాతనవాదులు చేయనీయలేదు. సో కానీ 1875వ సంవత్సరం లార్డ్ వారెన్ హేస్టింగ్ అనే అతను కూడా దీన్ని నిషేధించాలని ట్రై చేశాడు కానీ అతని వల్ల కూడా కాలేదు. బ్రిటిష్ వారు పార్షియల్గా ఏదో ఒక ప్రాంతంలో దీన్ని ఆపగలిగారు కానీ మొత్తం దీన్ని ఆపలేకపోయారు. కానీ క్రైస్తవ మిషనరీలు, క్రీస్తు ప్రేమను కలిగి ముందుకు సాగే క్రైస్తవ మిషనరీలు దీన్ని ఆపారు. ఎలా ఆపారు? మొదటగా వీరు స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఈ ఆచారం ఉందని తెలుస్తానే భారతదేశానికి వచ్చిన విదేశీ క్రైస్తవ మిషనరీలు ఇక్కడ ఆడవారిని తగలబెడుతున్నారని తెలిసి చలించిపోయి దీన్ని ఎలాగైనా రూపుమాపాలని ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళను అధికారులను రీచ్ అయ్యారు. వర్కౌట్ కాలేదు, మేము దీంట్లో వేలు పెట్టమన్నారు. తర్వాత ఇంగ్లండ్లోని బ్రిటిష్ పార్లమెంటుకు ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు. అక్కడ వారి ఇన్ఫ్లుయెన్స్ను చేయడం మొదలుపెట్టారు. మొదటిగా విలియం కేరీకి ముందు నుంచే కొంతమంది స్టార్ట్ చేశారు కానీ ఇది పీక్ స్టేజ్లో ఉధృతంగా ఫైట్ జరిగింది వచ్చేసి విలియం కేరీ ఆ టైంలోనే. విలియం కేరీ గారు 1802వ సంవత్సరంలో అప్పుడు నదులకు చిన్నపిల్లలను బలిగా ఇచ్చేవారు. ఈ ఆచారం చూసి చలించిపోయి అక్కడి గవర్నర్ జనరల్తో మాట్లాడి ఆ ఆచారాన్ని నిషేధించేటట్లు చేశారు. అదే ఫ్లోలో ఈయన సతీ సహగమనం గురించి కూడా అడిగితే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు. మేము దీంట్లో వేలు పెట్టము, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు, అప్పుడుండే సనాతనవాదులు, అప్పుడుండే మూర్ఖులు దీన్ని ఒప్పుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు కోల్డ్ ఫ్రీజర్లో పెట్టేశారు. ఆయన అక్కడితో ఆగలేదు. సో ఆయనకుండే పత్రికలు ఉన్నాయి, సమాచార దర్పణ అని, దాంట్లో వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు. ఆయన ఒక టీంని ఏర్పరిచి ఆయన టీంలో ఎవరెవరు ఉన్నారంటే అప్పుడు విలియం వర్డ్ అని, విలియం జాన్స్ అని, తర్వాత వచ్చేసి మార్ష్మెన్ అని వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పర్సనల్గా 30 మైల్స్ రేడియస్ కలకత్తాలో వెళ్ళేసి స్టాటిస్టిక్స్ డేటా కలెక్ట్ చేశారు, ఎంతమంది చనిపోయినారని. దాదాపు 438 మంది ఆ సంవత్సరంలో ఆన్ రికార్డు చనిపోయినట్లు వారు డేటా గ్యాదర్ చేసి బ్రిటిష్ పార్లమెంటుకు పంపించారు. అక్కడ ఉండే బ్రిటిష్ పార్లమెంట్లో ఉండే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్కు ఈ స్టాటిస్టిక్స్ పంపిస్తూ ఉత్తరాలు రాస్తూ ఫోటోలు పిక్చర్స్ చేసి రాస్తూ పంపించేవాళ్ళు. విలియం విల్బర్ ఫోర్డ్స్ అని 1813వ సంవత్సరంలో బ్రిటన్ పార్లమెంట్లో దాదాపు 3 గంటలు 109 పేజెస్ ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం వచ్చేసి ఈ విలియం కేరీ గారు వాళ్ళ టీం ఇచ్చిన స్టాటిస్టిక్స్ బేస్ మీదనే చేశారు. పార్లమెంట్ అంతా షేక్ అయిపోయింది. ఇలా భర్త చనిపోయిన వారిని హక్కున చేర్చుకొని వారికి సహాయం చేయాల్సింది పోనించి వాళ్ళని తగలబెడుతున్నారా భారతదేశంలో అని బ్రిటిష్ పార్లమెంట్లో ఉండే మెంబర్స్, అక్కడ చర్చెస్ అన్నీ కూడా కదిలింపబడ్డాయి. అదేవిధంగా 1821వ సంవత్సరంలో థామస్ పోవెల్ బాక్స్టన్ అని బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు సతీకి సంబంధించిన అన్ని కరెస్పాండెన్స్ యొక్క ప్రచురణ కోసము బ్రిటిష్ పార్లమెంట్లో ఒక ఆర్జీ పెట్టాడు. అంటే నౌ ఇట్స్ ఎ ఓపెన్ కమ్యూనికేషన్, అందరికీ అవైలబిలిటీ యాక్సెస్ ఉంది, ఏం జరుగుతుంది భారతదేశంలో అని తెలుసుకున్నారు. బ్రిటన్లో ఎక్కువగా దీని గురించి నిరసనలు, డిబేట్స్ స్టార్ట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా బ్రిటన్ మహిళలు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి, ఎస్పెషల్లీ చర్చెస్ అన్నీ కూడా భారతీయ మహిళలు మా సహోదరులను, విధవరాన్లను తగలబెడుతున్నారు, దీన్ని ఆపండి అని బ్రిటిష్ మహిళలు, చర్చెస్ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేసి పార్లమెంటును కూడా ఆ సెగలు తాకాయి. తర్వాత లార్డ్ బెంటింగ్ చివరిగా ఇవన్నీ కూడా నిరసనలు అన్నీ దాదాపు 20 సంవత్సరాల పైన వీరు చేసిన కృషి, వీరు జరిపిన ఆ యొక్క స్టాటిస్టికల్
అనాలిసిస్, వీళ్ళు చేసిన నిరసనలు, వీళ్ళు పెట్టిన అర్జీలు, అప్లికేషన్స్ అన్నీ కూడా కలిసి 1829వ సంవత్సరము డిసెంబర్ 4వ తేదీ లార్డ్ బెంటింగ్ సతీని భారతదేశంలో నిషేధించారు. ఆ నిషేధిత ఉత్తర్వులు కూడా బెంగాల్లోకి ట్రాన్స్లేట్ చేసి అందరికి పంచమని ఇచ్చింది కూడా విలియం కేరీకే. విలియం కేరీ గారు సంతోషంగా ఒక్క రోజు కూడా డిలే చేయకుండా ఇమ్మీడియట్గా దాన్ని ట్రాన్స్లేట్ చేసి అన్ని ప్రాంతాలకు పంపించి, ఒక్క రోజు నేను లేట్ చేసినా ఇంకా ఎంతమంది సజీవ దహనంగా చనిపోతారో భారతీయులు అని ప్రేమతో ఇమ్మీడియట్గా ఆయన ట్రాన్స్లేట్ చేసి పంపిస్తాడు. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారని మనము చరిత్రకారులు చూస్తున్నాం. కానీ మొదటిగా చేసింది క్రైస్తవ మిషనరీలు. రాజా రామ్మోహన్ రావు గారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే, ఆయన యొక్క వదిన 1811వ సంవత్సరంలో చనిపోయారు. సతీ సహగమనంలో ఆయన వదిన చనిపోతే అప్పుడు ఆయన మేలుకొని తన ఇంటి దాకా వచ్చిన తర్వాత ఆయన కూడా అప్పుడు విలియం కేరీ గారితో కలిసి పార్టిసిపేట్ చేశారు. కానీ అంతకు 20 సంవత్సరాలకు ముందే విలియం కేరీ గారు దీని గురించి చాలా స్ట్రాంగ్గా ఫైట్ అనేది స్టార్ట్ చేశాడు. సో ఏమైతే ఏమి, క్రైస్తవ మిషనరీలు చేసిన పోరాటం వల్ల ఒక దురాచారము, భారతదేశాన్ని పట్టి పీడించిన దురాచారము నిషేధింపబడింది. ఇది అక్కడితో ఆగలేదండి. నిషేధించిన తర్వాత హిందూ సంస్థలు ధర్మసభ అనేది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, లేదు మాకు సతీ కావాల్సిందే, ఇది మా ఆచారం, ఇది మా పద్ధతి, మీరు నిషేధించకూడదు అని ధర్నాలు చేశారు వాళ్ళు. తర్వాత ఎవరెవరైతే సతీని చేయట్లేదో వారిని వారి కులంలో నుంచి, వారి సంఘంలో నుంచి నిషేధించారు, బహిష్కరణ చేశారు. చాలా ట్రై చేశారు వాళ్ళు. ఈ సతీ నిషేధ ఉత్తర్వులను క్యాన్సిల్ చేయించాలి, తిరిగి సతీ ఉండాలి, ఆడవాళ్ళను కాల్చాలి, చంపేయాలని ధర్మసభ వాళ్ళు ఎంతో ట్రై చేసినా కూడా బ్రిటిష్ వాళ్ళు, క్రైస్తవ మిషనరీలు తగ్గలేదు, వారి ఆటలు సాగలేదు. ఈ దురాచారము పూర్తిగా తొలగించబడింది భారతదేశం నుంచి. ఇంత గొప్ప సేవ చేసి ఇంత దరిద్రమైన నీచమైన దురాచారాన్ని భారతదేశం నుంచి బ్రిటిష్ వారి ద్వారా తీసివేసిన క్రైస్తవ మిషనరీలకు సెల్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్.